మేము ఆల్రెడీ చెప్పి ఉన్నాం, బహిరంగంగా క్షమాపణ చెప్పండి కేటీఆర్ అని చెప్పినాం. కేసీఆర్ ఎన్నాడు కూడా మహిళలను పట్టుకొని బూతులు మాట్లాడలేదు, కనీసం ఇట్లాంటి మాటలు ఎప్పుడు మాట్లాడలేదు, గతంలో కూడా మరి ముఖ్యమంత్రి ఉన్నా కూడా. కానీ ఈరోజు యువరాజ్ అని చెప్పుకుంటాడు, మరి ప్రతిపక్ష నాయకుడు అంటాడు, మరి ఏ విధంగా మాట్లాడతాడండి? ఈరోజు మేము అడిగింది ఏంటి? బహిరంగ క్షమాపణ చెప్పాలి అని నా బండి ముందు కూర్చున్నా. నేను నాకు తప్పేం అనిపించలేదు. వాళ్ళ కార్పొరేటర్లు వచ్చినారు, వాళ్ళతో పాటు అడ్డ మీద నుంచి చాలా మందిని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఇంకా సుమోటోగా కేసు రిజిస్టర్ చేయాలని చెప్తున్నాడు. ఫస్ట్ ఆయన బహిరంగంగా చెల్లెళ్ళకి బస్సు ఎక్కి క్షమాపణ చెప్పమనండి. మీరు ఐశ్వర్యవంతులే అయి ఉంటారు, మేము పేదవాళ్ళం అయి ఉంటాం. మేము బస్సులలో తిరుగుతాం, మీరు బెంచ్ కార్లలో తిరుగుతాం. తప్పు లేదు కేటీఆర్. కానీ బ్రేక్ డాన్సులని మాట్లాడినవు చూడు, నీ ఇంట్లో మరి ఎవరైనా బ్రేక్ డాన్స్ వేస్తున్నది చూపిస్తావా? నేను అడుగుతా. తప్పుగా మాట్లాడడం, ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం మేము ఖండిస్తున్నాం. అక్కడ కూడా వచ్చిండ్రు మహిళలే, మేము కూడా మహిళలమే. మహిళలకు గొడవ పెట్టడం అది పద్ధతి కాదు. ఇన్ని రోజులు 9.5 సంవత్సరాలు మరి వాళ్ళందరికీ ఎందుకు పదవులు ఇవ్వలేదయ్యా? నేను అడుగుతున్నా, ఎందుకు పదవులు ఇవ్వలే? ఈరోజు తీసుకొచ్చి డ్రామా చేపిస్తున్నావు, డ్రామారావు నువ్వు. ఈరోజు వాళ్ళందరినీ తీసుకొచ్చి మా మహిళలను దాడి చేసింది అంటున్నారు. వాళ్ళు మమ్మల్ని కొట్టి మా జుట్టు బీకి చేతులు ఇరగొట్టిండ్రు. ఇక్కడ అనంతలక్ష్మి అని ఒక చెల్లె కూర్చుంది, చెయ్యి ఇరగొట్టిండ్రు. మగవాళ్ళు ఆడవాళ్ళతోటి వచ్చి మా మీద దాడి చేస్తారా? మీ దగ్గర ఉన్న నెయిల్ కట్టర్లు, మా దగ్గర నెయిల్ కట్టర్లు లేవు, మా చేతులలో ఏం లేవు. మీ ఫుటేజ్ చూడండి. మహిళా కాంగ్రెస్ శాంతియుతంగా కూర్చొని ధర్నా చేస్తుంది. మిమ్మల్ని బహిరంగంగా క్షమాపణ అడగమని చెప్పింది, అంతే. అంతకు మించి మేము అడిగింది ఏమీ లేదు. ఈరోజు పేద ప్రజలు బస్సులలో తిరుగుతారు. మేము ఇంప్లిమెంట్ చేసిన మహాలక్ష్మి పథకమే కానీ స్త్రీలకు సంబంధించిన చాలా 6 గ్యారెంటీలకు సంబంధించిన పథకాలు ఈరోజు అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కరెంటే కానీ, 500 సిలిండరే కానీ. మరి నువ్వు 9.5 సంవత్సరాలు నువ్వున్నావు, మరి మీ అయ్యి ఉన్నాడు. మరి తెలంగాణలో మీరు ఏమి చేసిన మహిళలకు చెప్పాలి. అత్యాచారాలు, లైంగిక వేధింపుల గురించి ఇప్పుడు నీకు కళ్ళు తెరిచి మాట్లాడుతున్నావు. ఎన్సీఆర్బీ రికార్డ్స్ చూడండి. మేము ఎన్ని పోరాటాలు చేసి డీజీపీ ఆఫీస్ ముట్టడి చేసినా, నీ ప్రగతి భవన్ ముట్టడి చేసినాం మేము. ఆ రోజు వచ్చి ప్రగతి భవన్ మీ అయ్యా బయటకు రాకపోతే బయటకు వచ్చి మేము కొట్లాడినాం. ఆ రోజు ఎక్కడ పోయినావయ్యా? ట్విట్టర్ పిట్టలాగా కూర్చొని ఉన్నావు కదా. లెక్క బదులు చెప్తాం. మేము అడిగింది ఏంటి? మిమ్మల్ని మీకు అంతే చిత్తశుద్ధి ఉంటే బస్సు ఎక్కండి. పేద ప్రజలందరూ అన్నీ ట్రావెల్ చేస్తున్నారు కదా, మా చెల్లెని అందరూ బస్సులు ఎక్కి తిరుగుతున్నారు. వాళ్ళని పట్టుకొని నువ్వు అన్నావు మాట, బ్రేక్ డాన్సులని వాళ్ళని పట్టుకొని అన్నావు నువ్వు. అందుకే మేము ఈరోజు క్షమాపణ కోరండి బహిరంగంగా అని చెప్తున్నాం. ఎందుకు మిడిసి పడుతున్నారు? మీ కార్పొరేటర్లు దాడి ఎందుకు చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? జుట్టు పట్టి కొడతారా? నువ్వు చూసినావా? నేను కూడా ఇస్తావు నీకు విజువల్స్. సుమోటోగా మాది కూడా రిజిస్టర్ చేయమని చెప్తాం మేము మహిళా కమిషన్కి. పెద్ద ఉద్దారకం చేసిండు, మహిళా కేసుల మీద మాట్లాడుతున్నాడు. 9.5 సంవత్సరాలు నువ్వు పండుకున్నావు. మరి ఆ రోజు మాట రాలేదు ఎందుకో నోట్లకెళ్ళి? చిన్న పిల్లలు రేపులు, లైంగిక వేధింపులకు ఈరోజు కారణమైన వేదికగా నిలిపించింది మీ బీఆర్ఎస్ పార్టీ. అందుకే బందీపోటు రాష్ట్ర సమితి అన్నా నేను. అల్లిబాబా 40 స్టోర్ లాగా ఈరోజు మా మీద దాడి చెప్పడం కాకుండా మొగోళ్ళు దాడి చేస్తున్నారు నీ పార్టీకి సంబంధించిన. సిక్కు శరం ఉండాలి మళ్ళీ మాట్లాడడానికే. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో నాతో పాటు ప్రతి ఒక్కరు జుట్టు వీకినారు, కాళ్ళ మీద పోలీస్ బండి మా మీద ఎక్కించింది. ఇంకా పోలీసు వాళ్ళు పనిచేస్తలేరని చెప్తున్నావా? కేసులు పెట్టమని మేం పెట్టేలా కేసులు మీ వాళ్ళ మీద. అడ్డ మీదకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళతో మమ్మల్ని కొట్టిస్తారా మీరు? ఈరోజు చేతులు ఇరగొట్టే విధంగా కొడుతుందంటే కార్పొరేటర్లు కొట్టారు. మహిళలకి ఈరోజు చిచ్చు పెట్టినాం. అక్కడ కూడా ఉంది మహిళ, ఇక్కడ కూడా ఉంది మహిళ. మహిళ ఏమడిగింది? ఈ మహిళ ఏమడిగింది? మీరు చేసిన చర్యకి క్షమాపణ అడిగింది. బహిరంగ క్షమాపణ చెప్పు.